నాన్న నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళు? కళ్ళేమన్నా పోయా? ఇప్పుడే కానీ నేను వచ్చింది. మరి నాకు టవలో జెండు బామ్ ఇచ్చింది ఎవరు? కళ్ళే అనుకున్నా, మైండ్ కూడా దొబ్బిందా? అంటే నాన్న అది ఇంకొకసారి ఆ అమ్మ ఎవరు తెలియదు నాన్న నాకు. రే ఆగు, నిజంగా అమ్మ మీద ప్రామిస్. ఆ అమ్మ ఎవరు తెలియదు నాకు. రే ఆగు. అమ్మాయి మన జగన్నాథపురం సుబ్బారావు కూతురు. జగన్నాథపురమా? అదేరా, రాయ కూతురు పక్కన జగన్నాథపురం ఉంది కదా, ఆ, ఆ సుబ్బారావు కూతురే ఈ అమ్మాయి. ఏదో ఇంటర్వ్యూ ఉందంట, 3 days ఇక్కడే ఉండి వెళ్ళిపోతుంది. ఇప్పుడే వాళ్ళ నాన్న వచ్చి దింపేసి వెళ్ళిపోయాడు. హాయ్. హాయ్. నన్ను తిట్టింది తనేం చూడలేదుగా. ఆ, అన్నీ చూసిందిలే. రే రే, ముందు కాదు వెనక 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 చూడు. రే వచ్చేస్తున్నాడు రా. రే రేయ్. సరే, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. తను ఇంకా లేవలేనట్టుంది. లేచిన తర్వాత ఏం కావాలో చూడు. సరే నాన్న. వస్తా. హాయ్ అండి. ఎవరు? అదేనండి నేను. నాన్నగారు టిఫిన్ రెడీ చేశారు, వచ్చి తింటారా? నేను ఈరోజు ఫాస్టింగ్ అండి, ఏం తినను. రే ఎదవా, తలుపులన్నీ తీసిపెట్టి పడుకున్నావు. ఎవరైనా వచ్చి ఏమైనా దొంగిలిస్తే? ఇదో మేజాపురం ప్యాలెస్, మరి వచ్చి దొంగలించడానికి ఉందా కొత్త పక్క. సరే కానీ ఆ అమ్మాయి ఏమైనా తిందా? తను ఈరోజు ఫాస్టింగ్ అంట. ఈవినింగ్ వరకు ఏం తిందంట. అమ్మాయి దగ్గర ఏమి తింగరాశలు వేయలేదు కదా? మార్నింగ్ నుంచి వద్దామంటేనే కనపడలేదు. ఇంకా తెంగరాసాలు ఒకటి. నోట్లో కొనుక్కుంటావే, గట్టిగా చెప్పు సావు. నేనేం తెంగరాసాలు లేదని చెప్తున్నా. ఎక్కడికో రెడీ అవుతున్నట్టున్నారు. ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉంది, నేను వెళ్ళొస్తా. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఏం పర్లేదు, నేను ఉన్నానుగా, నేను చూసుకుంటా. తమరున్నారనే నా భయం సార్. ముందు డోర్ క్లోజ్ చేసుకుని సావు. సరే సరే, మాట్లాడదామంటే బయటికి రా.